నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. స్థానిక గవరపాలెం శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమ ప్రాంగణంలో ఎస్డి గ్రూప్ చైర్మన్ గురుభవాని కాంట్రిగుల శ్రీరామ్ గురుభవాని మద్దాల శ్రీను ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ 31వ చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. చండీయాగ మహోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమంలో 18 రోజుల పాటు భగవద్గీత నిత్య పారాయణం ఎస్డి గ్రూప్ అధినేత గురుభవాని కాంట్రిగుల శ్రీరామ్ సారథ్యంలో భవానీ భక్తులకు 18 అధ్యాయాలు నిత్య పారాయణంతో పాటు తాత్పర్యం భావం భవానీలకు నేర్పించారు. 18 రోజుల పాటు ఈ భగవద్గీత పారాయణం అనంతరం శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ ప్రాంగణంలో శ్రీకృష్ణ ద్వారక దీసుడుకు ఎస్టీ గ్రూప్ అధినేత కాండ్రిగుల శ్రీరామ్ సంతోష్ కుమారి పొలిమేర ఓంకార్ సూక్ష్మశ్రీ దంపతుల సమక్షంలో ద్వారకాష్ఠుడుకు వివిధ రకాల సుగంధ పరిమళ పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. 51 రకాల స్వీట్స్ ను శ్రీకృష్ణ పరమాత్ముడికి నైవేద్యంగా సమర్పించారు. కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ, మా గురువు గారు బ్రహ్మశ్రీ ఎల్వి శాస్త్రి గారి దగ్గర భగవద్గీత అధ్యాయాలు నేర్చుకుని భవానీ భక్తులకు ఈ విధంగా నేర్పించడం జరిగిందని అన్నారు. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో భక్తిభావం అలవడుతుందని అన్నారు. అక్కడికి వచ్చిన భక్తులు పుష్పయాగంలో పాల్గొని ఎంతో ఆనంద పరవశులయ్యారు. ఈ కార్యక్రమంలో భవానీ భక్తులు, మహిళలు, శ్రీ గంగా పరదేశం ఆశ్రమ భవానీ భక్తులు పాల్గొన్నారు. నారాయణ జనమః, మాధవ జనమః, గోవింద జనమః, విష్ణవే నమః, కృష్ణాయ నమః, శ్రీరామకృష్ణాయ నమః, రామోదరాయ కృష్ణాయ భీమాయ ఆకర్మ హరి ఓం అనంత్వా దేవీ వాగమదనగంధరే వాస్తాం కరుణా అసలవంతి సానో మంత్రే నమో చత్వానా నారాయణ బ్రహ్మాదత్తం నారాయణ పరః నారాయణ ధ్యాన నారాయణ పరః ఏతయందయ సర్వం యదవయం ముఖం కరిష్యతో బాహు కాబూరు మాలాసేదే బ్రాహ్మణో అస్య భగవాసేదో గురు దవేసే వైశ్యః అభ్యాం సూత్రో జోస్కోర్గో అజాయత ముఖానందస్యాత్రిక ప్రాణార్థమాజాయత నాభ్యా ఆసేదంతరిక్షం కృష్ణార్జో సమవత్తర అభ్యాం భోగస్రోత్ర ఆదో దేహమున సదో విశ్వం జగరామదో జాజనానసరే అభే తస్మాత్ సమవత్తరాహే అస్యక్వ నాభ్యా ఆసేదంతరిక్షం కృష్ణార్జో సమవత్తర అభ్యాం భోగస్రోత్రాలు శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హృత్యవాహనే సేనాన్య దిశాచక్రయ నమో నమో వృక్షేభ్య హరికేశేభ్య పశునాం నమో నమో వృక్షేభ్య లాభ్యాయ ధర్మశేభ్యాయ హరేణ్యాయ ధర్మశ్రీ హరికాయ స్వభాగ్యాయ అనియా ఓకే ఒకసారి ఇలా అనియా ఓకే ఒకసారి ఇలా ఎవరు
శ్రీకృష్ణ భగవానికి ఇది సింగిల్ గా తీసావా? సింగిల్ ఒకసారి లేదు సార్. శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహనే సేనాన్యే దిశాచక్రయ నమో నమో వృక్షేభ్య హరికేశేభ్య పశూనాం. నమో నమో వృక్షేభ్య ఒకసారి మైక్ పాట గారు ఒకసారి పాడతాను గారు ఒకసారి అని సార్ గంగపరదేశమ్మ భవాని భక్తుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 31వ చండీయాగ మహోత్సవంలో భాగంగా గత నెల నవంబర్ 21వ తారీఖు నుంచి ఈరోజు డిసెంబర్ 8వ తారీఖు వరకు శ్రీమద్ భగవద్గీత నిత్యపారాయణం ప్రతిరోజు చేయడం జరిగింది. ప్రతిరోజు పారాయణం ఒక అధ్యాయం, అలాగే దాని యొక్క తాత్పర్యం కూడా ఈ యొక్క ఆశ్రమంలోని నా మరియు మా గురుభాని మద్దాల శ్రీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీమద్ భగవద్గీత కార్యక్రమం అత్యంత ఘనంగా ఈ యొక్క 18 రోజులు కూడా 18 భాగాలుగా 18 అధ్యాయాలుగా కూడా మేము ఇక్కడ పూర్తిగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు 18వ అధ్యాయం పూర్తి చేసుకొని దాని సందర్భంగా ఇక్కడ ఆ యొక్క ద్వారకాధీశుడికి అత్యంత ఘనంగా అనేక పుష్పాలతో అత్యంత వైభవంగా పుష్పాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ ప్రతి ఈ 18 రోజులు కూడా శ్రీకృష్ణ తత్వం కోసం మాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం వరకు నేను నా శక్తి కొలది శ్రీకృష్ణ పరమాత్ముడు నాకు చెప్పిన విధంగా, నాలో ఉన్న పరమాత్మ నాతో చెప్పించిన విధంగా నేనైతే ఇక్కడ భగవద్గీతను ఈ యొక్క 18 రోజులు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ నేను చెప్పడం జరిగింది. మరి దానికి అందరికీ కూడా మా గురుభవాని గారు అలాగే మా భవనీయులు కూడా ప్రత్యేక శ్రద్ధాభక్తులతో ఈ యొక్క 18 రోజులు కూడా భగవద్గీతను విని వాళ్ళ మనసుల్లో శ్రీకృష్ణ తత్వాన్ని పెంపొందించుకున్నారని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా చాలా చక్కగా అందరూ కూడా మనసు పెట్టి ఇక్కడ ఈ యొక్క భగవద్గీతను వినడం అది జరిగింది. మరి మేమైతే భగవద్గీత ప్రచారంలో భాగంగా మా గురుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారి ద్వారా ప్రేరణ పొంది నేనైతే మా ఆశ్రమంలో ఈ యొక్క భగవద్గీతని నేను చెప్పడం జరిగింది. నిజానికి నాకైతే భగవద్గీత చెప్పడం అయితే రాదు, కానీ చెప్పేలా ప్రేరేపించింది మా యొక్క గంగపరదేశం భావన భక్తుల ఆశ్రమం అలాగే మా గురుభవాని. ఎందుకంటే నేను ప్రారంభించింది, నేను అనుకున్న సంకల్పం ప్రతిరోజు ఒక అధ్యాయం చదివి ఆ అధ్యాయం తలకు తాత్పర్యం చదువుదాం అనుకున్నాను. కానీ 3వ రోజునే అలా కాదు, ఈ తాత్పర్యంతో పాటు దీని యొక్క భావాన్ని అర్థాన్ని కూడా మాకు చెప్పాలని మా గురుభవన్ గారు నాకు ఆదేశించారు. మరి ఆ 3వ రోజు నుంచి నాకేం జరిగిందో తెలియదు, కానీ నేను అలా చెప్పగలుగుతానని కూడా నేను అనుకోలేదు. నాకు తెలిసి నేను చాలా వివరంగానే చెప్పానని నేనైతే భావిస్తున్నాను. దాన్ని సహకరించినటువంటి మా ఆశ్రమాన్ని అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.